నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. ఆయుర్జీవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా క్యాన్సర్ అవగాహన కార్యక్రమంతో పాటు క్యాన్సర్ అవగాహన పోస్టర్ను ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మెగా మెడికల్ క్యాంప్లో సుమారు 50 మంది మహిళలకు బీపీ షుగర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి క్యాన్సర్పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయుర్జీవ ఫౌండేషన్ అధ్యక్షురాలు శ్రీమతి దాసరి సుబ్బలక్ష్మి మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమని పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళలకు వచ్చే క్యాన్సర్లపై ముందస్తు అవగాహన కలిగి ఉండాలని, క్యాన్సర్ రాకుండా నివారణ చర్యలు తీసుకోవడం ఎంతో అవసరమని తెలియజేశారు. ఏ విధమైన వైద్య పరీక్షలు చేయించుకుంటే క్యాన్సర్ను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన ట్రీట్మెంట్ తీసుకోవచ్చో వివరించారు. ఈ కార్యక్రమంలో క్రాంతి యువజన ప్రగతి మండలి వైస్ ప్రెసిడెంట్ ఎర్రమశెట్టి శ్రీనివాస్, ప్రెసిడెంట్ అప్పారావు, వైద్య సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు. సో ఈరోజు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా అంటే ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవంగా నిర్ధారించబడింది. దానిలో భాగంగా ఇక్కడ ఆయుర్జీవ ఫౌండేషన్ తరపు నుంచి మెడికల్ క్యాంపు అరేంజ్ చేశాము. విత్ సపోర్ట్ ఆఫ్ మన మెడికవర్ హాస్పిటల్ నుంచి సపోర్ట్ ఇచ్చారండి. అయితే ముఖ్యంగా ఈ ఆడవాళ్ళలో ఎక్కువగా గర్భాశయ క్యాన్సరు, తర్వాత బ్రెస్ట్ క్యాన్సరు ఈ రావడం ఏంటంటే వీటన్నింటికి గురించి కూడా అవగాహన కల్పించి వాళ్ళకి భయాన్ని పోగొట్టి ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ క్యాన్సర్ గురించి అసలు ఏంటి విషయాలన్నీ కూడా వీళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. ఈరోజు ఈ అవగాహన కార్యక్రమంలో చాలామంది ఆడవాళ్ళు తెలుసుకోలేని విషయాల్ని కూడా అవగాహన తెచ్చుకొని వాళ్ళు కూడా జాగ్రత్త పడతామని చెప్పడం జరిగింది. ఇంకా ముఖ్యం ఏంటంటే ఆహారపు అలవాట్లకు వచ్చేసరికి ఈ యొక్క ఆహారంలో మంచి జంక్ ఫుడ్స్ అనేవి తినేస్తున్నారు. మంచి ఆహారం అనేది తీసుకోవడం అనేది లేదు. ఎందుకంటే జీవనశైలిలో మార్పు వీళ్ళకి ఉండడం వల్ల ఏదో ఉద్యోగానికి వెళ్ళిపోవాలి, పనికి వెళ్ళిపోవాలి, పిల్లల్ని చూసుకోవాలి అని ఆ గాబరాలో వీళ్ళు ఏంటంటే మిగిలిపోయిన ఆహారాలు, జంక్ ఫుడ్స్, లేకపోతే ఫాస్ట్ ఫుడ్కి అలవాటు అయిపోయిన పిల్లలు ఇలాంటివి చిన్నప్పటి నుంచి కూడా ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే గర్భాశయ క్యాన్సరు రావడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ గర్భాశయ క్యాన్సర్ రాకుండా కూడా హెచ్పివి వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ వ్యాక్సిన్ కూడా వేసుకుంటే 9 to 14 చిల్డ్రన్స్ నుంచి మనం ఈ వ్యాక్సిన్ తీసుకుంటే బాగుంటుంది. రాబోయే తరంలో ఈ బిడ్డ సంచి క్యాన్సర్ రోగాలు పెరిగే అవకాశాలు చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు దీని మీద ప్రభుత్వం కూడా పనిచేయడానికి నడుం కట్టింది. కాబట్టి మహిళలందరూ కూడా మీ అందరూ కూడా మీ మనసుతోటి సంకల్పం చేసుకొని ఈ క్యాన్సర్ బారిన పడకుండా మనందరం కూడా ఒక ఓతు పలుక్కొని ఈరోజు ఈ కార్యక్రమంలో ఈ దినోత్సవం సందర్భంగా మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో భాగంగా సారు మన శ్రీనివాస్ గారు యూత్ క్లబ్ క్రాంతి యోజన శ్రీనివాస్ గారు సార్ రండి. సో వాళ్ళందరూ సహకారంతో ఈ యొక్క ధర్మానగర్ రండి సార్, రండి సార్. సో ఈ సహకారంతో సారు శ్రీనివాస్ గారి సహకారంతో ఈ ఏరియాలో అప్పారావు గారు మాకు చాలా సహాయం చేశారు. తర్వాత నాగలక్ష్మి గారు, మహిళలందరూ కూడా చాలా ఉత్సాహంగా ముందుకు రావడానికి సహాయకులు అయ్యారు. మా శ్రీనివాస్ గారు, అప్పారావు గారు. సో ఎందుకంటే మరీ ముఖ్యంగా ఈ ఆహారపు అలవాట్లేనండి
జీవనశైలి మార్పు రావాలి. ఈ బిర్యానీలు, ఈ జంక్ ఫుడ్స్, తర్వాత కాల్చిన మనం కబాబ్స్ తింటాం, కాల్చినవి తినకూడదు, ఎందుకంటే టేస్ట్ బాగానే ఉంటాయి, వాటి వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ కూరగాయలను కూడా కాల్చి కబాబ్స్లా తినడం జరుగుతుంది. సో వాటిని కూడా మనం అరికట్టుకోవాలి. ప్రతి చిన్న విషయంలో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనం ఎంత సంపాదించినా కూడా ఆరోగ్యమే మహాభాగ్యం. ముఖ్యంగా మగవాళ్ళు కూడా ఆడవాళ్ళ ఆరోగ్యం మీద వాళ్ళు దృష్టి పెట్టి వాళ్ళ ఫుడ్ కానీ వాళ్ళు మెంటల్ టెన్షన్, అంటే ఆ టెన్షన్ ప్రెజర్ కూడా పడకుండా ఉండేటట్లు మనం చూడాలి. న్యూట్రిషనల్ ఫుడ్ అంటే ఏదో గొప్పగా తెచ్చుకునేది కాదు, మనకు అందుబాటులో ఉన్నవి టైం ప్రకారంగా తీసుకుంటే బాగుంటుంది. పూర్వపు అలవాట్లని మీరు మళ్ళీ అలవర్చుకొని ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది. ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేదండి అందుబాటులోకి వచ్చింది సార్. ఈ హెచ్పివి వ్యాక్సిన్ 9 to 14 చిల్డ్రన్స్కి, తర్వాత 15 to above 45 years వరకు కూడా పెళ్ళైన వాళ్ళు కూడా వేసుకోవడానికి అందుబాటులో వచ్చింది. దాన్ని కూడా ప్రోత్సహించుకొని తెలుసుకొని ఆ వ్యాక్సిన్ వేసుకుంటే రాబోయే తరాలకి ఆ బిడ్డ సంచి క్యాన్సర్ కానీ రాకుండా చాలా వాటిని అరికట్టడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన శ్రీనివాస్ గారు, అప్పారావు గారు, తర్వాత జయలక్ష్మి గారు, వీళ్ళందరికీ మెడికవర్ నుంచి మనకి డాక్టర్ మేడం రోషిత మేడము, ఎందుకు ముఖ్యంగా వాళ్ళకు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మెడికవర్ వాళ్ళకి నేను అడగగానే ఈ క్యాంప్ని ఇచ్చినందుకు చాలా సంతోషం అండి. మరీ ముఖ్యంగా నేను ఈ ఆయుర్జీవ సంస్థ నుండి నేను 15 ఏళ్ళుగా వర్క్ చేస్తున్నాను, సేవా కార్యక్రమాలు అందిస్తున్నాను. దాంట్లో భాగంగా ఏంటంటే స్కిల్ ప్రోగ్రామ్స్ని నేను ఇస్తున్నాను సార్. ఆడవాళ్ళు ఖాళీగా ఉండడం వల్ల అనేక రకాల ఆలోచనలు వస్తాయి. డబ్బులు ఇవ్వలేదని మెంటల్ టెన్షను, మనకి భర్తే చూడాలని, మేము ఆధారపడాలా అనే భాగంతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు చక్కగా ఇంటి దగ్గర ఉండి చేసుకునే స్కిల్ ప్రోగ్రామ్స్ని నేను అందుబాటులోకి తీసుకొచ్చాను, మీకు అందిస్తాను. దాన్ని వినియోగించుకోండి. అదేవిధంగా హెల్త్ పరంగా ఏ విషయంలో బాగోపోయినా కూడా నాకు కాల్ చేసి చెప్పొచ్చు. నెక్స్ట్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషను, వాళ్ళ హెల్త్ గురించి కూడా మేము సహాయం చేస్తాము. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అందరి సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నేను ఎంత దిగ్విజయంగా చేసినందుకు. సార్ శ్రీనివాస్ గారు, మీరు కూడా కొంచెం మాట్లాడండి. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి డాక్టర్లకి, నర్సులకి, అలాగే ఈ కార్యక్రమం ఆయుర్జీవ ఫౌండేషన్ కన్వీనర్ చైర్మన్ అయినటువంటి సుబ్బలక్ష్మి గారికి, అలాగే ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన మెడికవర్ టీంకి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ కార్యక్రమంకి బాబురావు గారు ఇక్కడ మన సుబ్బలక్ష్మి గారు వస్తారని చెప్పడం జరిగింది. అలాగే మన అప్పారావు గారు కానీ, నేను కానీ, ఈ కార్యక్రమం అలాగే శంకర్ కానీ, మేము ప్రెసిడెంట్, సెక్రటరీ. ఇప్పుడు ప్రెసిడెంట్ అప్పారావు గారు, నేను హోనరబుల్ ప్రెసిడెంట్, సెక్రటరీ శంకర్ అని డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నారు. నేను అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను మన డిస్ట్రిక్ట్ కోర్టులోని. అప్పారావు గారు శానిటరీ ఇన్స్పెక్టర్ గారు, అతనికి పర్మిషన్ అడిగి ఇప్పుడు ఈ ప్రోగ్రాం గురించి రావడం జరిగింది. ముందుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి అందరికీ అవేర్నెస్ చేస్తున్న సుబ్బలక్ష్మి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా గ్రామంలో ఎక్కువగా స్లమ్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి స్లమ్ ఏరియాలోని వాళ్ళకి ఎడ్యుకేటెడ్లు అంటే జనరల్గా ఈ క్యాన్సర్ గురించి కానీ మరి ఇతర అనారోగ్య సమస్యల గురించి వాళ్ళు అయితే తెలుసుకుంటారు. కానీ ప్రొలాంగ్ డేట్ ఏదైనా అయ్యిందనుకోండి, ఒకవేళ వాళ్ళ దాంట్లో ఆ జీన్స్ ఉన్న స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 ఉంటుంది. డాక్టర్ గారికి ఆల్రెడీ తెలుసు, వాళ్ళకి తెలిసిందే. బిఫోర్గా తెలుసుకుంటే దానికి క్యూర్ అవ్వడానికి కాకుండా లైఫ్ని కొద్దిగా ఎక్స్టెన్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే చాలామంది ఫైనల్ స్టేజ్లో తెలుసుకున్నప్పుడు దానికి మెడిసిన్ అనేది ఏమి ఉండదు. ఇలాంటి అన్ఎడ్యుకేటెడ్ ఉన్న పీపుల్ దగ్గరకు వచ్చి సుబ్బలక్ష్మి గారు ఇంత మంచి కార్యక్రమం పెట్టి మా గ్రామంలో క్రాంతి యోజన ప్రకటన మండలి ఆధ్వర్యంలో అయినటువంటి కార్యక్రమంకి మా గ్రామం పెద్దల తరపు నుంచి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు సుబ్బలక్ష్మి మేడం. నా పేరు డాక్టర్ రోషిత, నేను మెడికవర్లో జాబ్ చేస్తున్నాను. ఇవాళ ఆయుర్జీవ వాళ్ళు కండక్ట్ చేసిన క్యాంపు సక్సెస్గా అయ్యింది. అందరికీ క్యాన్సర్ అవగాహన తెలిపించారు మేడం గారు. ఫ్యూచర్లో కూడా అందరూ పార్టిసిపేట్ చేసి వాళ్ళ హెల్త్ కేర్ తీసుకుంటారని నమ్ముతూ నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. ఈ వార్డు 55వ వార్డు మహిళా మండలి ప్రెసిడెంట్గా నేను చేస్తున్నాను. ఈరోజు మెడికల్ క్యాంప్లో మేము అందరం పాల్గొన్నాం. చక్కగా అందరూ మేడం చెప్పిందంతా మరి మేము పాటిస్తాం. తర్వాత
మా హెల్త్ పరంగా మేడం గారు చెప్పారు. ఆ హెల్త్ పరంగా మేము కూడా పాటించి మేము శుభ్రంగా మా హెల్త్ మేము చూసుకుంటాం. ధన్యవాదాలు అందరికీ.